నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. నేను మీ ప్రభాకర్ వేనవంక. మనం ఒక ముఖ్యమైన విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అది మన ఆర్టీసీ గురించి. నిన్ననే మాట్లాడుకున్నాం. ఆర్టీసీలో ఎట్లా జరుగుతున్నది, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా బెదిరిస్తున్నారు ఏదైనా అడిగితే అనే దాని గురించి నిన్న మాట్లాడుకున్నాం. ఏ ప్రమాదాలు అయితే జరగద్దు, ఎట్లాంటి జరగొద్దని మనం నిన్ననే ఒకరోజు ముందే హెచ్చరించినాం. ఇట్లాంటి జరిగితే ప్రమాదం, సజ్జనార్ గారు కొంచెం చర్యలు తీసుకోండి, బస్సులో ఫ్రీక్వెన్సీ పెంచండి అని చెప్పినాం. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఇవాళ ఒక యాక్సిడెంట్ జరిగింది. బస్సులోంచి జారిపడి ఒక అమ్మాయి చనిపోయింది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక అమ్మాయి బస్సులోంచి జారిపడి చనిపోయింది. చూడండి ఎంత రష్ ఉన్నది. ఈ బస్సులో ఇక్కడ వేలాడుతున్నారు, అక్కడ వేలాడుతున్నారు. ఈ వీడియో మొత్తం పెట్టలేదు, ఎందుకంటే ఆ కింద పడింది, ఆ చనిపోయింది, అది చాలా దారుణంగా ఉంది. అందుకనే చూపించొద్దని మనం మొత్తం వీడియో పెట్టలేదు. మీకు ఈ బస్సులో అసలు రష్ ఎట్లా ఉందో తెలవాలి కాబట్టి ఈ వీడియో పెట్టిన. చూడండి, డోర్లో మనుషులు కనిపిస్తూ ఉంటారు మనకి. ఇక్కడ ఈడ డోర్లో వేలాడుతూ ఉన్నారు. ఇది ఆర్టీసీ బస్సుల పరిస్థితి, హైదరాబాద్లో సిటీ బస్సుల పరిస్థితి. ఇంత దారుణంగా ఉంది. వేలాడుకుంటూ పోతూ ఉంటే పాపం అమ్మాయి కాలేజీకి వెళ్తూ ఉంటే, ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి కాలేజీకి వెళ్తూ ఉంటే ఆ డోర్లో అందరు అక్కడనే బస్ స్టాప్లో ఎక్కిరు, బస్సు ముందుకు కదిలింది. అందులో ఎక్కువ మంది ఉండిపోయారు. ఇంతమంది ఉన్నారు, అక్కడెక్కడ కాలు పెట్టే ప్లేస్ కూడా లేదు, వేలాడుతున్నారు అక్కడ జాగలేక. అమ్మాయి అందులోంచి జారిపోయి కింద పడింది, ఇక్కడ పడింది, ఆ టైర్ కిందకి ఈ టైర్ ఎక్కింది, ఆ టైర్ ఎక్కింది, స్పాట్లో చనిపోయింది అమ్మాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? సజ్జనార్ గారు, ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనార్ గారు. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఫ్రీ బస్ అని పెట్టిర్రు, మీ ఫ్రీ బస్ని ఎవరు వ్యతిరేకిస్తలేరు. బస్సులు పెంచండి అని చెప్పి డే 1 నుంచి చెప్తున్నారు. ప్రజలు చెప్తున్నారు, జర్నలిస్టులు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తున్నారు. మీ ఫ్రీ బస్సు స్కీమ్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. బట్ మీరు ఫ్రీక్వెన్సీ పెరుగుతున్నది, రష్ పెరుగుతున్నది, బస్సులో ఆక్యుపెన్సీ పెరుగుతున్నదని మీరే చెప్పుకుంటున్నారు. 1 కోటి మంది, 25 కోట్ల మంది, అన్ని కోట్ల మంది ప్రయాణించారని మీరే చెప్పుకుంటున్నారు. చెప్పుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మీరు బస్సులు పెంచాలి కదా. ఎన్ని బస్సులు పెంచిర్రు ఇప్పటివరకు చెప్పరు. సిటీలో హై డెన్సిటీ ఉంటుంది బస్సులకి, అందులో ఎన్ని పెంచిర్రు అనేది చెప్పరు. మెట్రోలో రష్ తగ్గి మా బస్సుల్లో రష్ పెరిగింది అని మీ పేపర్లలో రాయించుకుంటారు. మరి రాయించుకున్నప్పుడు ఎన్ని బస్సులు పెంచిర్రు చెప్పండి. ఇక్కడ ఒక ప్రాణం పోయింది. నిన్ననే చెప్పుకున్నాం మనం, బస్సుల్లో రష్ ఎక్కువవుతున్నది, స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయినాయి, పిల్లలు స్కూల్లోకి పోతున్నారు, ఇబ్బంది అవుతుంది, వేలాడుకుంటూ పోతున్నారు, అది చాలా ప్రమాదకరం, ఇట్లాంటివి వద్దు అని చెప్పి నిన్నే చెప్పుకున్నాం మనం. కాస్త చూడండి, చేయండి అని. కానీ ఏం జరిగింది? ఒక ప్రాణం పోయింది, నిండు ప్రాణం పోయింది. అమ్మాయి ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి జీవితం సర్వనాశనం, ఖతం పోయింది. అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు ఎవరు తీసుకొచ్చిస్తారు వాళ్ళకి? వాళ్ళ తల్లిదండ్రుల కడుపుకోత ఎవరు తీరుస్తారు? ఇది మీ నిర్లక్ష్యం కాదా? ఆర్టీసీ నిర్లక్ష్యం కాదా? రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా ఇది? ఎందుకు బస్సులు ఎందుకు పెంచారు? ఆ ఇరుకు బస్సులలోనే, ఆ డొక్కు బస్సులలోనే, వాటి మీదనే సంపాదన ఎన్ని రోజులు చేస్తారు ఇంకా మీరు? ఇన్ని రోజులు అంటే అసలు బస్సులు ఎవరు ఎక్కలేదు, లేడీస్ ఎక్కలేదు, ఎవరు ఎక్కలేదు అని మీరు ఇప్పుడున్న గవర్నమెంట్, గతంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ చెప్పింది. ఇన్ని రోజులు ఎక్కలేదు, మేము వచ్చినాక చాలామంది ఎక్కుతున్నారు, బస్సులో ట్రావెల్ చేస్తున్నారు, స్పెషల్లీ మహిళలు ఎక్కుతున్నారు అని చెప్పుకుంటున్నప్పుడు మరి ఏది మీరు మహిళలకు రక్షణ ఏది? ఆ బస్సులలో ఎక్కడుంది రక్షణ? ఎక్కడున్నది? ఒక అమ్మాయి నిండు ప్రాణం పోయింది. ఇప్పుడు ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? ఇక చూడండి, అక్కడ పడుతుంది అమ్మాయి కింద. అయిపోయింది, అక్కడ పడిపోయింది, అమ్మాయి చనిపోయింది. చూడండి, డోర్లోకి వెళ్ళి ఇక్కడ డోర్లోనే ఉన్నారు వీళ్ళు. ఎంతమంది వచ్చారు చూడండి. డోర్లో ఇక్కడున్న వాళ్ళే, అందరూ లోపలికి వచ్చేవాళ్ళు కాదు, ఇక్కడున్న వాళ్ళే అంతమంది ఉన్నారు డోర్లోనే. మరి మీరు ఎన్ని బస్సులు పెడుతున్నట్టు, ఎంత ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేస్తున్నారు మీరు? జస్ట్ మీకు ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంటే సరిపోతుందా? మీకు ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంటే టికెట్లు ఎక్కువ కట్టయితే సరిపోయిందా? మీ సంస్థకు ఆదాయం వస్తే సరిపోయిందా? సేఫ్టీ వద్దా? ఈ సేఫ్టీ విషయంలో చాలా కాలంగా ఉన్నది, చాలా కాలంగా సమస్య ఉంది. చాలా వాటిని అడ్జస్ట్ చేసిరు, కానీ ఎక్కడ మరి మీ సేఫ్టీ ఏది? సిటీ బస్సులకు ఎట్లా డోర్లు ఉండయి,
డోర్లు లేనప్పుడు మీరు బస్సులు ఎక్కువ పెడితే ఎక్కాల్సిన వాళ్ళు ఈ బస్సు పోతే ఇంకో బస్సు వస్తుందని వాళ్ళు ఎక్కుతారు కదా, ఫ్రీగా వెళ్ళిపోతారు కదా. కానీ మీరు ఏం చేస్తున్నారు, అట్లా వదిలేసి ఇసి పెడుతున్నారు కదా. ఒక అమ్మాయి చనిపోయింది, ఇప్పుడు ఇది కూడా చెప్పుకుంటారా మా ఫ్రీ బస్సు పుణ్యమే, మేము మస్తు ఎక్కిస్తున్నాం, అమ్మాయిలు మస్తు తిరుగుతున్నారు బస్సులో, ఆడోళ్ళు మస్తు తిరుగుతున్నారు అని చెప్పి దీన్ని కూడా మీ క్రెడిట్ కింద చెప్పుకుంటారా? ఒక అమ్మాయి ప్రాణం తీసినాం మేము చాలా గొప్పగా అని చెప్పుకుంటారా? ఇంత దారుణమా? ఇక నిన్ననే చెప్పుకున్నాం మనం. ఇగో ఏదది ఎక్కడ కరీంనగర్ జిల్లాలో చొప్పదండిలో బస్సులో చూడండి జనాలు ఎట్లున్నారు. ఇట్లున్నాక ప్రమాదాలు కావా? లొల్లి స్టార్ట్ అయింది కూడా అక్కడే. నిన్న బస్సులో హెవీ ఉన్నారు జనాలు, ఫుల్ అయిపోయారు. ఆ బస్సుకు ఒకటే ఇక్కడ మధ్యలో డోర్ ఉంటుంది, ఒకటే డోర్ ఉంటుంది ఇక్కడ. అందులో అందరూ ఇరుక్కుపోయారు. అందరూ అందులో అయిపోయేసరికి ఒక మహిళ ఆ డోర్లో నిలబడ్డది. అమ్మ నువ్వు డోర్లో నిలబడకు, కింద పడతావు అని కండక్టర్. లేదు నేను పోవాలని నాకు పని ఉన్నది, మళ్ళీ బస్సు ఇప్పుడు పోతే రాదు అని చెప్పి ఆ మహిళ. సో ఇద్దరి మధ్యలో ఇదే కొట్లాట జరిగి ఇక నేను భరించలేను అని చెప్పి తీసుకొచ్చి మధ్యలో చొప్పదండి పోలీస్ స్టేషన్లో పెట్టారు బస్ని. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ నచ్చజెప్పి ఆ లోపటి వాళ్ళని ఇంకా లోపలికి ఏది మన రైస్ మిల్లులో బస్తాలు నెట్టుకొడతారు చూడండి, అట్లా వేసి నెట్టుకొట్టినట్టు చేసి అలా లోపలికి నూకి వీళ్ళని పైనకి ఎక్కించి బస్సు పంపించారు అక్కడి నుంచి. ఇది ఇక ఇంకొక దగ్గర బస్సు ఆపకుండా వెళ్ళిపోయారట. ఇట్లా కుక్కి ఏమంటారు ఇన్ని రోజులు ఆ సెట్విన్ బస్సులలో ఎక్కిస్తారు, అట్లనే మొత్తం కుక్కుతారు ముందు నుంచి వెనక నుంచి. వీటిలలో అట్లనే వేలాడుకుంటూ తీసుకుపోతారు. సిటీలో ఏ బస్సు అయినా అంతే, వేలాడాలి. బస్సులకు వేలాడితేనే ఏమంటారు ఆర్టీసీకి ఆదాయం వచ్చినట్టు. ఎంతమంది వేలాడితే అంత ఆదాయం ఎక్కువ వస్తుంది అన్నట్టు. మరి ఏది మీరు ఫ్రీ బస్సు పెట్టిన ఉపయోగం ఏమున్నది అంటే అట్లా వేలాడిపోవడానికైనా ప్రాణాలను గాల్లో వేలాడేసుకొని పోవాలి ఎక్కడికి పోవాలన్న బస్సులో. దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం దీనివల్ల? ఇప్పుడు ఈ చనిపోయిన అమ్మాయిని వాళ్ళ కుటుంబానికి ఎవరు తెచ్చిస్తారు? ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత, ఫ్రీ బస్సు స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత లాస్ట్ డిసెంబర్లో మీరు ఎన్ని బస్సులు పెంచిర్రు? హైదరాబాద్ సిటీలో ఎన్ని బస్సులు పెంచిర్రు? ఇప్పటివరకు లెక్కలేదు, మీరు చెప్పరు. కొన్ని కొత్త బస్సులు పట్టుకొచ్చినామన్నారు, ఆ కొత్త బస్సులు ఎక్కడికి పోయినాయి? ఎక్స్ప్రెస్ల కింద పంపించేసిర్రు, జిల్లాలకు తిప్పుతున్నారు. మరి సిటీలో సంగతి ఏంది? మీరు జిల్లాలో తిప్పుతున్నా ఊర్ల మధ్యలో నడిచే బస్సుల పరిస్థితి ఇట్లున్నది. లాంగ్ జర్నీలు పోయే బస్సులు కొన్ని ఎక్స్ప్రెస్ల కింద పెట్టి వాటిని కొత్త బస్సులను నడిపించుకుంటున్నారు. మరి పల్లె వెలుగు బస్సుల పరిస్థితి ఏంది? ఊరూరు కాకుండా పోయే బస్సులల్లో, పేదలెక్కే బస్సులల్లో మీరు ఏదైతే ఫ్రీ టికెట్ అని చెప్తున్నారో అది పెట్టిన బస్సులల్లో ఏది జనాలకు రక్షణ ఏది? ఎక్కడెక్కిపోతారు వాళ్ళు? ఎట్లా ప్రయాణం చేస్తారు? మరి దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా? సంస్థది కాదా నిర్లక్ష్యం ఇది? బస్సులు పెంచకపోవడం గవర్నమెంట్ తప్పు కాదా? మీరు ఒక స్కీమ్ తీసుకొచ్చి ఏమంటారు ఎక్కువ అండి బస్సుల్లో ఎక్కండి అని చెప్పిన మీరు ఎక్కువ బస్సులు పెట్టకపోవడం గవర్నమెంట్ది కాదా తప్పు? ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలా? ఇట్లా వేలాడుకుంటా ఇప్పుడు ఇది ఒకటే కాదు, ఇప్పుడు సీజన్ అంతా స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి. రోజు ఇదే ఉంటుంది సినిమా. సిటీ అవుట్స్కట్స్లో ఎక్కడికి పోయినా కాలేజ్ స్టూడెంట్స్ ఇట్లానే పోతూ ఉంటారు. ఇన్ని రోజులు అంటే మీరు ఎవరు ఎక్కలేదు అని చెప్పుకున్నారు. మరి ఇప్పుడు మీ ఫ్రీ బస్సు ద్వారా ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు అంటే మీరు కొత్తగా మీరు ఆ స్కీమ్ పెట్టడం వల్ల మహిళలు బస్సు కొత్తగా ఎక్కుతున్నారు, ఎప్పుడు ఎక్కని వాళ్ళు ఎక్కుతున్నారని మీరే చెప్పుకుంటున్నారు. సో వాళ్ళు వస్తున్నారు, ప్లస్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా వస్తారు. స్టూడెంట్స్ ఫ్లోటింగ్ రెగ్యులర్గా ఉంటుంది. సో వీళ్ళు వాళ్ళు అయిపోయి అంతమంది ఎక్కువ అయిపోయి ఇప్పుడు ఎట్లా నడుస్తాయి బస్సులు? అంతమంది ఉన్నప్పుడు బస్సు ఒకవేళ అదుపు తప్పిపోయి పక్కకి ఎక్కడైనా పడితే ఎవరు బాధ్యత తీసుకోవాలి? అంతమంది ప్రాణాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇట్లా ప్రాణాలు పోతూ ఉంటే ఇట్లా రోడ్ల మీద కాలేజీకి పోయిన అమ్మాయి పొద్దున మళ్ళీ అక్కడికక్కడనే కాలేజీకి పోయే దారిలోనే చనిపోతే ఆ కుటుంబం గుండెకోత ఎట్లుంటుంది? ఒకసారి ఆలోచించండి. మీ ఇళ్ళలో మీరు ఎప్పుడైనా ఎక్కిపోండి అలా బస్సులో, అట్లా ఉన్న బస్సులో మీరు ఒకసారి అధికారులు, ఆర్టీసీ అధికారులు ఎక్కి ట్రావెల్ చేయండి. ఎంత ఇబ్బంది ఉన్నదో ఎట్లున్నదో మీకు కూడా అర్థమవుతుంది. స్టూడెంట్స్ ఎట్లా ఇబ్బంది పడతారు, మహిళలు ఎట్లా ఇబ్బంది పడతారు అనేది మీకు తెలుస్తుంది. కానీ మీరు ఏం చేస్తున్నారు? వదిలేసినాం, స్కీమ్ పెట్టినాం, వదిలేసినాం, బస్సులు నడుస్తున్నాయి, మాకు రెవెన్యూ వస్తున్నది, అయిపోయింది.
ఆక్యుపెన్సీ రేషియోను బట్టి మీరు అద్భుతమైన డిపోలు అని చెప్పి మీరు అనౌన్స్ చేసుకోవడం కాదు. ఎంతవరకు సేఫ్టీ మెజర్స్ ఫాలో అవుతున్నారు అనేది కూడా లెక్కలోకి తీసుకోవాలి కదా. ఓన్లీ ఆక్యుపెన్సీ పెరిగితే మీకు ఆదాయం వస్తుంది కావచ్చు, కానీ ఇట్లా ఒక ప్రాణాలు పోతే ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? ఇదేందో ఒక యాక్సిడెంట్ కేసు ఇది. ఇప్పుడు అంతే, జస్ట్ యాక్సిడెంట్ కేసు ఇది. యాక్సిడెంట్ కేసు కింద కేసు రాస్తారు, ఒక కోర్టు చుట్టూ 4-5 ఏళ్ళు తిరుగుతారు. వాళ్ళు ఎంతో కొంత పరిహారం ఆర్టీసీ సంస్థ నుంచి ఆ కుటుంబానికి అయిపోతే ఇస్తారు, కోర్టు నుంచి ఆర్డర్ వస్తుంది, వాళ్ళు ఇస్తారు, ఓడిచిపోయింది కేసు అక్కడికి. బట్ ఆ అమ్మాయిని తిరిగి ఇవ్వగలుగుతారా మీరు? ఆ కుటుంబానికి అమ్మాయిని తిరిగి తీసుకురాగలుగుతారా? ఇట్లాంటి ఎంతమంది రోజు జర్నీ చేస్తున్నారు? ఇట్లా ఎన్ని వేల మంది వేలాడుకుంటూ జర్నీ చేస్తున్నారు? ఇప్పటికైనా మారండి. ఇప్పుడిప్పుడే స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయినాయి, ఇప్పుడు ఇంకా పెరుగుతూ పోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడన్నా కొన్ని బస్సులు పెంచండి, కొత్త బస్సులు తీసుకురండి. అన్నీ మీరు సూపర్ లగ్జరీలు వాటికే పెట్టి ఎక్కువ డబ్బులు వసూలు చేసుకోవడం కాదు. కొన్ని ఇట్లా జనాలు తిరిగేవి, మీరు ఆ ఫ్రీ స్కీమ్ పెట్టినవి కావచ్చు, ఇట్లా కాలేజీలు ఉన్న రూట్లలో పిల్లల కోసం పెట్టేవి కావచ్చు, బస్సులు పెంచండి. పెంచి వాళ్ళకి ప్రమాదాలు జరగకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అంతేగాని ఇట్లనే ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. మీరు ఇట్లనే వదిలేస్తే ఇంకా ముందు ఇట్లాంటి ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో. కాబట్టి ఇప్పటికైనా రవాణా శాఖ మంత్రి గారు కావచ్చు, ఆర్టీసీ ఎండీ గారు కావచ్చు, కొత్త బస్సులు తీసుకురండి. కొత్త బస్సులు తీసుకొచ్చి ఇట్లాంటి సమస్యలు లేకుండా చూడండి. ప్రజల ప్రాణాలు కాపాడండి, ప్రజల ప్రాణాలు తీయకండి. సొంత వాహనాల్లో వెళ్ళలేక ఆర్టీసీలో వెళ్ళే వాళ్ళను ఇంకొకసారి ఆర్టీసీ ఎక్కొద్దురా బాబు అనే పరిస్థితికి తీసుకురాకండి. వాళ్ళ కోసం కొన్ని బస్సులు పెంచండి. మీరు ఎన్ని పెంచినా మీకు వస్తుంది, రెవెన్యూ వస్తుంది, ఎక్కడికి పోదు. సిటీలో 100% ఎక్కుతారు జనాలు. కాబట్టి ఖచ్చితంగా కొత్త బస్సులు పెట్టాలి. ఇట్లాంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. థ్యాంక్ యూ మిత్రులారా.